హాయ్ హలో నమస్తే. మీకు నచ్చిన కర్రీనే అనుకుంటున్నా. సో ఎక్కువ మంది లైక్ చేస్తారు చెరువు చేపల కూర. ఇది ఎవరికి పెడతారు అనేది కూడా మీకు చెప్తాను. ఎక్కువ బాలింతలకు పెడతారు, బాలింతలకు పెడితే పాలు పడుతుంది అనేసి. సో నేను ఒట్టి చెరువు చేపలే కాకుండా దాంట్లోకి ఉర్లగడ్డ కూడా కాంబినేషన్ వేస్తున్నాను. సో ఉర్లగడ్డని బాగా స్కిన్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో పెద్ద ముక్కలు కట్ చేసి నీటికి కడిగి పక్కన పెట్టుకున్నాను. సో దాంట్లోకి 2 టమోటాలు, సో ఒక ఆనియన్ వేసాను. టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో కట్ చేసుకున్న వెంటనే సో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుంటాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. బాలింతలకు పెడితే పాలు పడతాయి అనేసి పిల్లలకు పుట్టినప్పుడు ఎక్కువ చెరువు చేపలు పెడతారు. చూడండి, చెరువు చేపలు. ఇక్కడ ఏంటంటే గుజరాత్లో నాన్ వెజ్ తినకూడదు. సో ఇవి ఎట్లా చేస్తామంటే డోర్లన్నీ వేసేసుకొని అది చాలా సీక్రెట్గా చేసుకున్నాం. తీసి పెట్టుకున్న చెరువు చేపలు ఇంటి దగ్గర నుంచే తలకాయలు అన్నీ ఒలుసుకొని వచ్చేసాను. సో తీసి పెట్టుకున్న చెరువు చేపలని నీట్గా ఒక 2-3 టైమ్స్ కడిగాను. సో ఎక్కువ టైమ్స్ కడిగితే దాంట్లో ఉండే కొవ్వు పదార్థం అనేది మొత్తం పోతుంది. అంత స్మెల్ మంచిగా అనిపించదు. కొంచెం ఎక్కువ ఆనియన్సే కావాలి, ఒక 2-3 ఆనియన్స్ కావాలి. సో నేను ఆలు వేస్తున్నాను కాబట్టి ఒక ఆనియన్ మాత్రమే తీసుకుని 2 ఆనియన్స్ మాత్రమే తీసుకున్న. 2 టమాటాలు, దాంట్లో కొంచెం తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోండి. కొంచెం స్మాష్ అవ్వాలి, అంటే మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కలుపుకొని 1 మినిట్ మనం చూపించుకున్న చేపలు, కడిగి పెట్టుకున్న చేపలని మనము ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. సో అది నీసు వాసన అనేది చాలా వరకు పోతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ. నేనైతే నాకు ఆ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది, ఆ చేపల ఫ్లేవర్ అనేది. అందుకే నేను ఎక్కువ లైక్ చేసి నాన్ వెజ్ కంటే కూడా నాకు ఎండు చేపల కూరలు అంటేనే ఇష్టము. సో కొంచెం ఒక 1 మినిట్ చేపలు అయిన తర్వాత నేను ఆలు కూడా వేసేసాను దాంట్లో. సో ఆలు వేసినప్పుడు ఒక అంతే ఉప్పు, పసుపు మంచిగా పర్ఫెక్ట్గా పట్టాలి అంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం మూతేసి పెడితే చాలు. సో రెడీ అయిపోతుంది అన్నమాట. మనం దాంట్లోకి కావాల్సింది 1.5 స్పూన్ కారం వేసాను. సో మీకు కొంత తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 1.5 స్పూను సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఆడించుకున్న కారము. సో మనం సొంతగా ప్రిపేర్ చేసుకున్న కారం, ఈ ప్యాకెట్ల కారం కాదు. సో 1.5 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు పెట్టుకున్నా. సో ముందుగా చూసి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను, అది వేసాను. సో అది అయిపోయిన తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకుందాం, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. నాకు కొంచెం తగ్గినట్టుంది, అందుకే ఉప్పు వేసాను. జస్ట్ మూతేసి ఒక 5 మినిట్స్ పెట్టండి చాలు. మనం చూడండి ఎలా వచ్చేసిందో. ఆయిల్ మొత్తం మనం వేసిన నూనె మొత్తం పైకి వచ్చేసింది. ఆ నూనె పైకి వచ్చిందంటే కూర ఉడికినట్టేను. సో మేము కొంచెం క్వాంటిటీనే కాబట్టి నేను కొంచెం గుత్తగా చేసుకుంటున్నా. గుత్తగా చేసుకుంటే బాగుంటుంది, దగ్గరగా రావాలి. చూడండి, దాని వాల్యూమ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చెక్ చేస్తున్నా, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, తినాలనిపిస్తుంది. సో ఆ టైం కాలేదు. సో ఎర్లీగా చేశాను కాబట్టి చూడండి, వేడి అన్నంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇది మ్యాక్సిమం పల్లెటూరులో అట్లా దొరుకుతుంది, మీరు తీసుకెళ్ళండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఉర్లగడ్డ చెరువు పక్కిల కూర వండండి, ఎండియే చాలా అద్భుతం అంటే అద్భుతము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న. ప్లీజ్ లైక్, షేర్.